నమస్తే, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కింద గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. చాలా మంది అడగడం ఏంటంటే ఈక్వినాక్స్ 800 మిషన్ ఆపరేటింగ్ కి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తా అన్నారు, చేయలేదు అని అయితే కాల్స్ అయితే రావడం జరుగుతుందండి. దాని గురించి ఈ వీడియో అయితే ఈక్వినాక్స్ 800 అది ఎలా పనిచేస్తుంది, మల్టీ ఫ్రీక్వెన్సీ ఎలా పెట్టుకోవాలి, 4 కిలోహర్ట్జ్ పెట్టుకున్నప్పుడు ఎలా అది పనిచేస్తుంది, అది 5 పెట్టినప్పుడు ఎలా పనిచేస్తుంది, 20 పెట్టినప్పుడు ఎలా పనిచేస్తుంది ఫ్రీక్వెన్సీ అన్న దాని గురించి కూలంకుషంగా ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాము. దానికి ముందు ఒక చిన్న బ్రీఫ్గా మనకు యాక్చువల్గా ఈక్వినాక్స్ 800 అన్నది ఎక్కడ, అసలు అది ప్రోడక్ట్ ఏంటిది, ఏమొస్తుంది అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ పాత వాళ్ళు అయితే అర్థమవుతుంది, కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అసలు ఈ మోడలింగ్కి సంబంధించిన కొంచెం లైట్గా దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, సైమల్టెన్సీ మల్టీ ఫ్రీక్వెన్సీ వాటర్ ప్రూఫ్ డిజైన్. వాటర్లో ముంచినా కూడా ఏమీ కాదు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ఈజీ టు క్యారీ, వాటర్ ప్రూఫ్ అనమాట. ఇందులో మనకు 8 కస్టమ్ సెర్చ్ ప్రొఫైల్స్ ఉంటుంది. అంటే మనకు కావాల్సిన విధంగా మనకు మట్టి యొక్క స్వభావాన్ని బట్టి వాటర్లో ఉన్నప్పుడు ఏ యొక్క మోడ్ పెట్టుకోవాలి, లేదంటే ఎర్ర సాయిల్ ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, నల్ల సాయిల్ ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, రాకీ ఏరియాలో ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, అడవిలో ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, చెట్లు చేమలు ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా దీనికి సంబంధించి 8 కస్టమ్ సెర్చ్ ప్రొఫైల్స్ ఉంటాయి. బేసిక్ గా చెప్పాలంటే ఈక్వినాక్స్ 800 అన్నది మేడ్ ఇన్ ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళది. ఈ రోజుల్లో కొంచెం బాగానే సేల్ అవుతున్న మిషన్స్ ఏదైనా ఉందంటే అందులో టాప్ 5 లో ఈక్వినాక్స్ 800 కూడా ఉంటుంది. ఈ పార్క్ మోడ్, ఫీల్డ్ మోడ్, బీచ్ మోడ్, గోల్డ్ మోడ్ అనేసి రకరకాల మోడ్స్ ఉన్నాయి. మల్టీ ఐక్యూ తోటి ఫస్ట్ టైం ఇన్ ఇండియా సైమల్టెన్సీ మల్టీ ఫ్రీక్వెన్సీ తోటి రావడం వల్ల ఇది కొంచెం ఆపరేటింగ్ పరంగా కానీ లేదంటే మనకు డిస్టర్బెన్స్ అనేది కూడా నాయిసీ సిగ్నల్స్ ని ఈజీగా అవాయిడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకు వైర్లెస్ ఆడియో కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రీగా. దీనికోసం సపరేట్ గా మనం పైసలు పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను ఈక్వినాక్స్ 800ది. దీంట్లో ఫస్ట్ మనకు ఒక చిన్న ఓపెన్ చేయగానే ఈక్వినాక్స్ 800 అనేసి గైడెన్స్ ఉంటుంది. ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటిది అనేది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ కాబట్టి మీరు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ఏ సాయిల్ అయినా పనిచేయవచ్చు. మినరలైజేషన్ సాయిల్స్ లో కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీరు గదగ్, గజేంద్రగఢ, రాజస్థాన్ ఏరియాలలో, రాజస్థాన్ అయితే అంత మినరల్స్ ఎక్కువగా ఉండవు, మధ్యప్రదేశ్ కానీ కర్ణాటక, బళ్ళారి అలాంటి ఏరియాలో మినరలైజేషన్ సాయిల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క డిటెక్టర్లు అయితే పనిచేయవు. టాప్ 5 లో పనిచేసే డిటెక్టర్ల గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోను కూడా చూడండి. ఆ టాప్ 5 లో ఈక్వినాక్స్ 800 కూడా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న సైమల్టెన్సీ మల్టీ ఫ్రీక్వెన్సీ వల్ల మనకు ఒకవేళ సపోజ్ 14 కిలోహర్ట్స్ ఉందనుకోండి, అది మనకు హైలీ మినరలైజ్డ్ సాయిల్స్ లో 14 కిలోహర్ట్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే కనుక మీకు డిస్టర్బెన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కనుక మీరు 4 కానీ 5 కానీ ఉన్నప్పుడు మల్టీ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల మీరు దాన్ని ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవడం తోటి మీకు డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది. ప్లస్ కాయిల్ సైజ్ అన్నది పెద్దగా పెట్టుకోండి. కాయిల్ సైజ్ పెద్దగా పెట్టుకుంటే మీకు 14 కిలోహర్ట్స్లో కానీ లేదంటే 4-5 లో ఉన్నా కూడా డీప్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా పెట్టాము, 60 పెట్టాము, 40 పెట్టాము, డెప్త్ ఎక్కువగా పోతుంది అన్నట్టయితే అనుకోకండి. ఫ్రీక్వెన్సీ వేరు, కాయిల్ సైజ్ వేరు. కాయిల్ సైజును బట్టే ప్రైస్ ఉంటుంది, కాయిల్ సైజును బట్టే డెప్త్ డిపెండ్ అవుతుంది. కొంతమంది ఫ్రీక్వెన్సీ 40 ఉంది, 20 ఉంది కాబట్టి 20 ఉంటే 20 ఫీట్ వెళ్తుంది, 30 ఉంటే 30 ఫీట్ వెళ్తుంది అని చెప్పి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదంతా రాంగ్ అండి. మెయిన్ డెప్త్ డిపెండ్ ఎప్పుడు అయ్యేది కూడా కాయిల్ యొక్క సైజును బట్టే. కాయిల్ ఎంత పెద్దగా ఉంటే అంత డెప్త్ డిపెండ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ పైన కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకి ఈక్వినాక్స్ 800 లో ముఖ్యంగా వచ్చేది ఇది ఒక 15 ఇంచ్ కాయిల్ అండి. 15 ఇంచ్ కాయిల్ ఉండడం వల్ల కొంచెం డీప్ అన్నది ఎక్కువగా వస్తుంది. దీంట్లో కావాలంటే 11 ఇంచ్ కాయిల్ కూడా తీసుకోవచ్చు. 11 ఇంచ్ కాయిల్ తీసుకుంటే ప్రైస్ తగ్గిద్ది. కంపెనీ ఇది కొత్తగా వచ్చిన మోడల్ అనమాట. దీని తర్వాత 900 అనే మోడల్స్ కూడా రావడం అయితే జరిగిందనమాట. 800 అయితే ప్రస్తుతం అయితే బాగా సేల్ అవుతున్న మిషన్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇండియన్ మార్కెట్ లో. చూడండి, ఇది వచ్చేసేసి మీకు ఫస్ట్ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపించగానే ఈక్వినాక్స్ 1500 సంబంధించిన కాయిల్ సైజు 15 ఇంచ్ ఉంటుంది కాయిల్. ఇది అడ్డం వచ్చి ఒక 13 ఉంటుంది అనమాట. ఈ సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. సీరియల్ నెంబర్ ఉంటేనే కొనండి, సీరియల్ నెంబర్ లేకపోతే అది ఫేక్ డిటెక్టర్ అవ్వచ్చు. మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని చెప్పేసి ఇండియాలో కూడా కొంతమంది ఫేక్ డిటెక్టర్స్ తక్కువ రేటుకి ఇస్తున్నారు. యాక్చువల్గా ఈక్వినాక్స్ 800 అనేది 1,05,000 నుంచి 1,10,000 వరకు ఉంది. ఎందుకు 1,05,000 నుంచి 1,10,000 వరకు ఉందంటే కంపెనీ కొన్ని ప్రమోషన్స్ ఇస్తాయి. ఆ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు మేము బల్క్ గా మోడల్స్ కానీ లేపినప్పుడు మాకు కొంచెం ఎక్కువగా కొన్నప్పుడు ప్రైస్ అన్నది డిస్కౌంట్ ఇస్తుంది. కాబట్టి 1,05,000 నుంచి 1,15,000 వరకు కూడా మధ్యలో వెళ్తుంది. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు 1,05,000 అని చెప్పారు, మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత 1,10,000 అని ఎందుకు చెప్తున్నారు అనొచ్చు. అంటే ప్రైస్ అన్నది వేరియేషన్ ఉండొచ్చు, పెరగవచ్చు, తరగవచ్చు, కంపెనీ వాళ్ళు పైన డిపెండ్ అయి ఉంటుంది.
కాబట్టి అదొక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. సీరియల్ నెంబర్లు అయితే కొనకండి. మేడ్ ఇన్ చైనా మిషన్ తీసుకొచ్చి మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని చెప్పేసి అమ్ముతున్నారు. కానీ మరీ మీరు 95లు 85లు అలాంటివి ఉంటే మాత్రం మీరు అబ్జర్వ్ చేయాల్సిందే, అది ఫేక్ డిటెక్టర్ అని. మరి ఫేక్ ఒరిజినల్ అని తెలియాలంటే ఇక్కడ సీరియల్ నెంబర్లు అయితే ఉంది కదండి, ఇది కంపెనీ వాళ్ళకి పంపించండి, వాళ్ళు చెప్తారు అది ఒరిజినల్ డిటెక్టరా లేదంటే ఫేక్ డిటెక్టర్స్ అన్నది. ఇది డివైస్ వచ్చేసేసరికి మీకు డివైస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, డివైస్ వచ్చేసేసి ఇలా ఉంటుంది మీకు, చూసారా? ఇక్కడ కూడా మీకు దానికి సంబంధించి కొన్ని సీరియల్ నెంబర్స్ అవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాని బ్యాక్ సైడ్ డివైస్ అనమాట. ఇక కిందకి సంబంధించి ఇది మనకు రాడ్స్ ఫిట్ చేసుకోనిక, ఇది అంత అక్కడికైతే లేదు కాబట్టి అది నేను చూపించడం లేదు. ఈ 15 ఇంచ్ కాయిల్ ప్లస్ ఇది ఒకటి అన్నది మెయిన్ ఇంపార్టెంట్. కాయిల్ సైజుని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది. ఆ కాయిల్ అన్నది 15 ఇంచ్ కాయిల్ అయితేనే మీకు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అదే కాయిల్ ప్రైస్ అన్నది తగ్గిందంటే మీకు 15 ఇంచ్ కాయిల్ కాదు, అది 11 ఇంచ్ కాయిల్ అన్నది కూడా అర్థం చేసుకోండి. ఇది క్విక్గా మీకు చూపించడం. దీంట్లో వచ్చేసేసి మనకు హెడ్ ఫోన్స్ కూడా ఉంటాయి. ఇందులో కొంచెం లెందీగా అవుతుంది వీడియో కాబట్టి ఇది హెడ్ ఫోన్స్ ఉంటాయని అయితే అర్థం చేసుకోండి. ప్లస్ దానికి సంబంధించిన ఫిట్టింగ్స్, ఈ ఫిట్టింగ్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేసి ఒక ఇంగ్లీష్లో ఒక వీడియో అప్లోడ్ చేయబోతాను రాబో రోజుల్లో. జస్ట్ ఫిట్టింగ్ ఎట్లా చేయాలి ఏంటిది అనేసి. ఇంకా మనం ఇప్పుడు ఆపరేటింగ్ వచ్చేసేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ఈక్వినాక్స్ 800 అనేసి అయితే ఇక్కడైతే ఉంది మీకు, చూసారా? ఈక్వినాక్స్ 800 అనేసి. ఆపరేటింగ్ అన్నది కొంచెం మనం నేర్చుకోవాలండి. ఆపరేటింగ్ లేకపోతే తీసుకెళ్ళి కూడా వేస్టే. నాకు ఢిల్లీ నుంచి యూపీ నుంచి కూడా కొంతమంది కస్టమర్స్ కాల్ చేసి ఈక్వినాక్స్ 800 కొన్నాను కానీ అది ఆపరేటింగ్ రావడం లేదు, ఆ యొక్క డీలర్కి ఫోన్ చేస్తే నా ఫోన్ లేపడం లేదని కూడా చెప్తున్నారు. కారణం ఎందుకంటే ఆ డీలర్కే ఆపరేటింగ్ రాకపోవచ్చు, అందుకే లేపకపోవచ్చు. మా దగ్గర మాత్రం మీకు అట్లీస్ట్ ఒక 1 అవర్ ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ ఫస్ట్ మేము దాన్ని డెమో ట్రైనింగ్ ఇస్తాము, దాని తర్వాత మీ చేతికిచ్చి ఒక ట్రైనింగ్ ఇస్తాము, దాని తర్వాత వచ్చి ఒక వీడియో కూడా రికార్డ్ చేసి మీ ఫోన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్ గైడ్ అయితే ఇందాక చూసారో, అందులో ఏమొస్తుంది ఏంటి అనేసి. ఇప్పుడు గోల్డ్ పైన ఏ రకంగా పనిచేస్తుంది, కాపర్ ఉంటే ఏ రకంగా పనిచేస్తుంది, ప్లస్ మీకు అక్కడ వచ్చేసేసి అక్కడ మీకు ఐరన్ ఉంటే ఏ రకంగా ఆఫ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, పవర్ ఆన్ బటన్, క్విక్ అనమాట. జస్ట్ ఇది ఇట్లా అనడంతో ఒత్తడంతో మీకు మిషన్ అయితే ఆన్ అవుతుంది. అంటే లాంగ్ ప్రెస్ చేయాలి, దాన్ని ఒత్తి పట్టుకొని చూడండి. నేను మిషన్ ఆన్ చేసేసాను. జస్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ క్లిక్ చేయడంతో మిషన్ అయితే ఆన్ అయిపోయింది. ఈక్వినాక్స్ 800 అనేసి చూసారా, మిషన్ ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మల్టీ ఫ్రీక్వెన్సీ, మనకు మల్టీ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మల్టీ ఫ్రీక్వెన్సీ కావాలన్నా ఇంకేదన్నా పెట్టుకోవాలన్నా, మోడ్స్ కావాలంటే కూడా ఇది ఉంది కదా, ఈ బటన్ ఒత్తుతుంటే మనకు మోడ్స్ వెళ్తుంటాయి. చూడండి, పార్క్ మోడా, బీచ్ మోడా అన్నది కూడా మీకు ఈజీగా మనకు ఫొటోస్ని బట్టి ఇల్యూజన్ మనం క్రియేట్ చేసుకుని అది ఏంటిది అన్నది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు 1 ఉంది, ఇది పార్క్ అనమాట. ఒక బెంచ్ ఉంది, ఒక చెట్టు బొమ్మ ఉంది, అంటే ఇది పార్క్ మోడ్. అంటే పార్కులలో కానీ మన దగ్గర భారతదేశంలో పార్కులు అట్లాంటివి ఉండవు కాబట్టి మనం మామూలుగా పార్క్ అంటే అడవులు అనుకోవచ్చు. అట్లాంటి ఏరియాలలో మీరు 1 పెట్టుకోవాలన్నా 2 పెట్టాలన్నా మోడ్ అన్నది మీ పైన డిపెండ్. ఇది ఒక మోడ్, ఇది కనిపిస్తుంది కదా కింద సెర్చ్ బటన్ లాగా, దీన్ని క్లిక్ చేయడంతో ముందుకు వెళ్తాం. ఇది వచ్చేసేసి కొంచెం ఎక్కువ చెట్లు చేమలు ఉన్నప్పుడు 1 కానీ 2 కానీ పెట్టుకోవచ్చు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగానే ఇది వచ్చేసేసి మనకు ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ కూడా మారుతుంది. చూడండి, ఇది వచ్చేసేసి ఇది ఒక ఫ్రీక్వెన్సీ మనకు సముద్రంలో కానీ నీళ్ళల్లో కానీ, మళ్ళీ అట్లా మళ్ళీ ముందుకెళ్ళగానే మళ్ళీ మనకు నార్మల్ సాయిల్ అనమాట. ఆల్ మెటల్స్, ఐరన్ గీరన్ అన్ని కూడా పట్టుకుంటుంది. ఇప్పుడు మనం వచ్చేసేసి 5 kHz పెట్టాము. 5 kHz కూడా మీరు చూడొచ్చు. అయితే ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీ ఒకవేళ మీరు మార్చుకోవాలంటే ఈ బటన్ ఉంది కదా, ఈ 4 10 సైమల్టెన్సీ ఫ్రీక్వెన్సీ అని కూడా చెప్పాను. మీరు ఒకవేళ మొత్తం సైమల్టెన్సీ మల్టీ ఫ్రీక్వెన్సీ పెట్టాలంటే మల్టీ అని పెట్టండి. మల్టీ అని పెట్టడంతో మీకు ఎట్ ఎ టైం అన్ని ఫ్రీక్వెన్సీస్ పనిచేస్తాయి. ఒకవేళ వద్దు మల్టీ మనకు వద్దు అంటే ఆటోమేటిక్గా గ్రౌండ్ కండిషన్ని బట్టి ఒకవేళ నల్లరేగడి భూములు ఉన్నాయి, లేదంటే ఐరన్ ఓర్ ఉన్నది, లేదంటే మొత్తం రాతి రప్పలతో ఉన్నది, అలాంటప్పుడు మల్టీ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. మీకు ఫ్రీక్వెన్సీ మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి. ఇక్కడ 4 kHz అంటే 4 అంటే మీకు 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 20 కూడా ఉంది, ఇక్కడ 15 కూడా ఉంది, 20 అట్లా 40 వరకు ఉంది. మీరు ఏది కావాలంటే అది పెట్టవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి 4 పెట్టాను. 4 పెట్టిన తర్వాత ఇప్పుడు ఐరన్ అన్నది ఆఫ్లో ఉంది. ఇక్కడ చూసారా, ఇదంతా కూడా మనకు ఈడ వరకు బుల్లెట్స్ పడిపోయి ఉంటే ఐరన్ అన్నది ఆన్ ఉన్నట్టు, బుల్లెట్స్ అన్ని ఆఫ్ అయిపోయినది కాబట్టి ఐరన్ అన్నది ఆఫ్ ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఈ బటన్ మళ్ళీ ఒత్తడంతో ఐరన్ అన్నది ఆన్ అవుతుంది. చూసారు కదా, ఈ ఐరన్ అన్నది ఆన్ అయిపోయింది. ఐరన్ అన్నది ఆన్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకు అక్కడ వచ్చేసేసి ఏముంది, ఒక చిన్న బ్యాటరీ ఉంది. బ్యాటరీ పైన వెళ్తున్నాం, కుయ్ పొయ్యి కుయ్ పుయ్యి అని సౌండ్ అయితే వస్తుంది. చూసారు కదా, సౌండ్ కొంచెం ఐరన్కి కొంచెం లో ఉంటుంది అనమాట, కాబట్టి సౌండ్ కూడా కొంచెం తక్కువగా వినిపిస్తుంది. నెంబర్ కూడా మనకు మైనస్లో వస్తుంది, -10 10 వరకు వస్తే ఐరన్ అని మీరు ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఐరన్ ఆఫ్ చేయాలంటే సింపుల్ బటన్ అండి, ఏం పెద్దగా మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక బటన్ ఉంది కదా, ఇక్కడ గుర్రపు నాడిలాగా, దీన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి అంతే కదా. మీకు ఐరన్ పైన ఎటువంటి సౌండ్ అయితే ఉండదు. చూడండి,
ఇప్పుడు ఐరన్ పైన సౌండ్ వస్తుందా? ఐరన్ అన్నది ఆఫ్ అయిపోయింది. అంటే సింపుల్గా, అంటే ప్రతి ఒక్క కంపెనీలో ఈ రోజుల్లో వచ్చిన మోడల్స్ ఏదైతే ఉందో ఐరన్ అయితే ఈజీగా ఆఫ్ అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా అదే ఆప్షన్ ఉంది. దాని గురించి అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే బటన్స్ అనే సింపుల్స్ కొంచెం మనం వేరే ఫిషర్ కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి క్విస్ట్ కానీ అలాంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు మనం సెట్టింగ్స్ అనేది కొంచెం ఐరన్ ఆఫ్ చేయాలంటే కొంచెం ఎక్కువగా సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. అంటే చదువు రాని వాళ్ళ కోసం ఇబ్బంది పడవచ్చు వాళ్ళు, చదువు రాని వాళ్ళు. కాబట్టి ఇలాంటిదైతే అట్లాంటిది ఇబ్బంది అయితే ఉండదు. జస్ట్ ఇది ఒక బటన్ గుర్రపు నాడి లాగా ఉంది, దీన్ని ఆఫ్ చేసేస్తే ఇక్కడ ఉన్న బుల్లెట్స్ అన్ని కూడా ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ వైట్ వస్తుంది, అంటే అన్నప్పుడు ఐరన్ అన్నది మీకు ఆఫ్ అయినట్టు అనమాట. ఇప్పుడు మనం గోల్డ్ పైకి వెళ్దాం. ఇప్పుడు 4 ఫ్రీక్వెన్సీ ఉంది. గోల్డ్ పైకి వెళ్తే ఏమొస్తుంది? ఈ గోల్డ్ పైకి వెళ్ళడం తోటి మీకు నెంబర్ చూడొచ్చు, ఇట్లా 13, 20 ఇట్లా నెంబర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూసారా? ఓకే, 10 నుంచి అట్లా నెంబర్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు దీనికి సంబంధించి కంప్లీట్గా వీడియో కావాలి, ఒకవేళ ట్రైనింగ్ తీసుకోవాలంటే మా దగ్గరికి రండి. ఎందుకంటే వీడియోలో కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము మేము, కొంతమటికే ప్రైమరీగా చెప్తాము. ఇంకా డీప్గా ఇన్డెప్త్గా పోవాలి అంటే మీరు మా దగ్గరికి రావచ్చు. ఇన్డెప్త్గా చెప్పాలంటే అది హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయ్యే పని కాదు. ఒకవేళ డీప్గా వెళ్ళాలి, దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఇప్పుడు కాపర్ ఉంది చూసారా? కాపర్ పైన మీకు డిఫరెంట్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కాపర్ అనమాట. మీరు అది ఎప్పుడో పాతది 18, 17 సెంచరీలో చేసిన కాపర్ కాయిన్స్. అది చూసారా కాపర్ అన్నది ఎలా వస్తుందో మీకు అలా మీకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి మనం ఒక చిన్న జ్యువెలరీ పెట్టాము. 4 ఫ్రీక్వెన్సీల పట్టుకుంటుందా? పట్టుకోవడం లేదు. చూసారా? అందుకే మనం ఇది ఆపరేటింగ్ అన్నది ఇంపార్టెంట్. మీరు ఎక్కడనో ఢిల్లీయో యూపీయో ఉంటారు, ఆన్లైన్లో తెప్పించుకుంటారు, దాని తర్వాత నాకు అది ఆపరేటింగ్ రావడం లేదు, మేము గోల్డ్ పెట్టినాం జ్యువెలరీ పెట్టినాం రావడం లేదంటారు. దానికి ఒక సెట్టింగ్స్ ఉంటాయండి, అంతా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క సెట్టింగ్స్ కూడా మేము ఇక్కడ ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరగదు. అదొక విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా నేను ఒక సెట్టింగ్ అయితే చేశాను. ఇప్పుడు చూడండి, చూసారా? సెట్టింగ్ చేయడంతో మీకు దానిపైన ఈజీగా సౌండ్ వస్తుంది. అంటే జ్యువెలరీ మోడ్ని మీరు నార్మల్ డిటెక్టర్లు పట్టదండి. కొన్ని డిటెక్టర్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఇంపాక్ట్ ప్రో అది వచ్చేసేసి నోక్తా కంపెనీ వాళ్ళది. ప్లస్ ఇట్లాంటి జ్యువెలరీ మోడ్లో కూడా పెట్టుకోవాలంటే అది కూడా మల్టీ ఫ్రీక్వెన్సీ తోటి వస్తుంది. దాని తర్వాత మీకు సింప్లెక్స్ అని ఉన్నది. దాని తర్వాత మీరు గోల్డెన్ మాస్క్లో 18 కిలోహర్ట్స్ అని ఉంటుంది. అది కూడా మీకు జ్యువెలరీ పైన పనిచేస్తుంది. నేను ఒకటి జ్యువెలరీ పైన ఏదైతే పనిచేస్తుంది, మినరల్స్ పైన ఏదైతే పనిచేస్తుంది, ఏదైతే నగెట్స్ పైన పనిచేస్తుంది అన్న దానికి ఒక సపరేట్ ఒక వీడియో అయితే చేస్తానండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ వీడియోని మీరు చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు, వీడియో చూసి వెళ్తున్నారు, కానీ సబ్స్క్రైబ్స్ అయితే చేయడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే. చూసారా? ఇప్పుడు మీకు దానిపైన సౌండ్ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి సెట్టింగ్ మారుస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ మార్చాలని దానిపైన మీకు సౌండ్ రాదు, ఎందుకంటే జ్యువెలరీ పైన సౌండ్ రాదు. ఇప్పుడు చూడండి వస్తుందా? ఇప్పుడు జ్యువెలరీ పైన సౌండ్ లేదనమాట. కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. టేక్ కేర్, థ్యాంక్ యూ.